గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు జీటీఏ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. వెరీ గుడ్. సార్, ఇప్పుడు యుఎస్ఏ స్టూడెంట్స్ కి వీసా రిఫార్మ్స్ అని చెప్పి ఒకటి కొత్తగా వచ్చింది కదా, న్యూ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా? టిపికల్ గా అమ్మా, ఇప్పుడు F1 స్టూడెంట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, యుఎస్ ఏదైనా వీసా ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేస్తే అది గ్లోబల్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది. అంటే ఇండియాకి ఒక్కదానికే కాకుండా వరల్డ్ వైడ్ ఉన్న స్టూడెంట్స్ కి అమెరికా రాగలిగే ఆపర్చునిటీ కోసం క్రియేట్ చేస్తారు ప్రోగ్రామ్. అందులో భాగంగా ఇట్స్ ఓన్లీ నాట్ ఫర్ టెక్నాలజీ. అంటే మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టూడెంట్ వీసా ఎలా వెళ్తారంటే, మెజారిటీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెజారిటీ కంప్యూటర్ సైన్స్, తర్వాత సైబర్ సెక్యూరిటీ, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని, కానీ కంప్యూటర్ రిలేటెడ్ ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంది. అంటే సివిల్లో, మెకానికల్లో, ఫైనాన్స్ లో, లీగల్లో కూడా వస్తుంటారు. బట్ మేజర్ పర్సంటేజ్ అంతా కంప్యూటర్ సైన్స్ లో ఉంటుంది. సో అదే విధంగా టెక్నికల్ గా అంటే స్టెమ్ ప్రోగ్రామ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో ఈ ఏరియాలో ఎక్కువ మంది రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే స్టెమ్ కి 36 months ఓపీటీ పీరియడ్ ఉంటుంది. సో ఆ 36 months లోపల అంటే 3 years, అందులో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి అది యూటిలైజేషన్ వస్తారు. అదే విధంగా ఫైనాన్స్ లో కూడా వస్తున్నారు ఇప్పుడు, అదే విధంగా మెకానికల్ లో వస్తున్నారు, సివిల్ ఇంజనీరింగ్ లో వస్తున్నారు, ఎల్ఎల్ఎం అంటే మాస్టర్స్ ఇన్ లా లో కానీ, బ్యాచిలర్స్ ఇన్ లా లో కానీ చేయడానికి వస్తున్నారు చాలా మంది. సో ఈ కాంటెక్స్ట్ లో సిపిటి ఉంటుందా సార్? దీనికి ఓపీటీ అని చెప్పారు కదా, సిపిటి కూడా ఉంటుందా? సిపిటి కూడా ఉంటుంది, ఓపీటీ ఉంటుంది, దాని తర్వాత సిపిటి కూడా ఉంటుంది. సో బేసికల్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అంటే ఏదైతే F1 ప్రోగ్రామ్ ఎలా ఉందో, ఆ F1 ప్రోగ్రాము గ్లోబల్ ప్రోగ్రామ్. అంటే అమెరికా నుంచి ఇండియన్స్ ఒక్కరే రాకుండా కాకుండా వరల్డ్ లో ఉన్న ఏ కంట్రీలో ఉన్న, వరల్డ్ వైడ్ లో ఏ కంట్రీలో ఉన్నా వాళ్ళు F1 అంటే స్టడీ కోసం రావాలంటే F1 ప్రోగ్రామ్. సో వాళ్ళు డిజైన్ కానీ, దాన్ని డెవలప్ కానీ, దాన్ని ఎగ్జిక్యూషన్ కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు గ్లోబల్ ఇంట్రెస్ట్ చూస్తారు, నాట్ స్పెసిఫిక్ ఇండియా ఇంట్రెస్ట్. ఇండియానే కాకుండా గ్లోబల్ ఇంట్రెస్ట్ లో ఎక్కడెక్కడ ఉంది అంటే, సోర్స్ ఆఫ్ టెక్నాలజీ పీపుల్ ఇండియా నుంచి వస్తున్నారా? ఎందుకంటే యుఎస్ కి ఇంటర్ఫేస్ ఏంటంటే యుఎస్ కాన్సులేట్స్ ఇన్ దట్ కంట్రీ. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్ యుఎస్ కాన్సులేట్ ఉందండి, అది వాళ్ళ ఇంటర్ఫేస్ అన్నట్టు. సో ఈ హైదరాబాద్ కాన్సులేట్ నుంచి ఎంతమంది, ఏ స్టూడెంట్లు ఏ ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు, అదే విధంగా మాస్కోలో ఎవరు వస్తున్నారు, సౌత్ ఆఫ్రికాలో డర్బన్ నుంచి, ప్రిటోరియా నుంచి, కేప్ టౌన్ నుంచి ఎవరు వస్తున్నారు, తర్వాత మిడిల్ ఈస్ట్ నుంచి ఎవరు వస్తున్నారు, అదేవిధంగా సౌత్ అమెరికా కంట్రీస్ నుంచి ఏ సైడ్ ఆఫ్ టెక్నాలజీ పీపుల్ వస్తున్నారు, సైడ్ ఆఫ్ మేనేజ్మెంట్ వస్తున్నారా, లీగల్ వస్తున్నారా అని అది ఉంటుంది. దాని బేస్డ్ పైన ప్రోగ్రామ్ డిజైన్ చేస్తారు. అందులో భాగంగానే ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో ఎస్పెషల్లీ మనం ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడున్న ఇమీడియట్ థ్రెట్ ఏం లేకుండే ఏముండే అంటే, మేజర్గా సోషల్ మీడియా యాడ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ ఎలా ఉంది, సోషల్ మీడియా అకౌంట్స్ ఎలా ఉన్నాయి. సో ఇప్పటి వరకు కొందరు ప్రైవేట్ గా పెట్టుకున్నా కూడా దాన్ని పబ్లిక్ చేయమని చెప్పారు, అంటే గవర్నమెంట్. సో దానికోసము ఏదైతే వీళ్ళు అప్లికేషన్ ఫామ్ ఉంటుందో, యుఎస్ కాన్సులేట్ లో ఉండే అప్లికేషన్ ఫామ్ ను DS-160 అంటారు. సో ఆ DS-160 ఫామ్ ను అప్డేట్ చేశారు వాళ్ళు. అప్డేట్ చేసి దాని ప్రకారంగా వాళ్ళు, మనకి ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఉంది, లింక్డ్ ఇన్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, స్నాప్చాట్ ఉంది అనుకోండి, అవి మనం అకౌంట్ పెట్టాలి, ఆల్ సోషల్ మీడియా అకౌంట్ పెట్టాలి, దాన్ని మనం పబ్లిక్ పెట్టాలి, అకౌంట్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాన్ని మనం పబ్లిసైజ్ చేయాలి. సో దట్ దే విల్ డూ డ్యూ డిలిజెన్స్, దే విల్ డూ బ్యాక్గ్రౌండ్ చెక్స్, దే విల్ డూ వెరిఫికేషన్, దే విల్ డూ అన్ని రకాల చెక్లు చేశాక మనకు అప్రూవ్ చేస్తారు వీసా. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే, నాట్ దట్ దే వాంట్ ఇన్ టు బి ప్రైవసీ ఆఫ్ అవర్ ప్రొఫైల్స్, కానీ వాళ్ళు ఏమంటారంటే, అమెరికన్ ఇంట్రెస్ట్ లో ఉన్న వాళ్ళకే మేము అమెరికాలో రావడానికి ఆస్కారం ఉంది, లేదు నాన్ ఇంట్రెస్ట్ పీపుల్ కానీ, అమెరికాకి వచ్చే వాళ్ళు కానీ ఇబ్బందులు చేస్తారంటే మేము వెల్కమ్ చెప్పాము అనేది దీని హోల్ కాన్సెప్ట్. సో అంచేత F1 ప్రోగ్రామ్ లో మేజర్ గా చేంజెస్ ఏం రాలేదు. స్టిల్ స్టెమ్ ప్రోగ్రామ్ అలాగనే ఉంది, స్టిల్ అన్ని యాక్టివిటీస్ బాగానే జరుగుతున్నాయి, యూనివర్సిటీకి వస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్న ఎకనామిక్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లో కొంచెం ఇబ్బంది ఉండడం వల్ల మా అబ్జర్వేషన్ ఏంటంటే, లాస్ట్ టైం వచ్చిన దానికంటే చాలా తగ్గింది ఈ సంవత్సరము. ఎందుకంటే ఈ ఆగస్ట్ ఇంటేక్ 2025 ఈ కోర్సెస్ కి కొంచెం జనాలు ఇండియా నుంచి తక్కువ వచ్చారనేది మన స్టాటిస్టికల్ నెంబర్స్ కంపేర్ టు 2024 ఆగస్ట్. రీజన్స్ ఏమంటారు సార్?
అదే గ్లోబల్ రెసిషన్ లాగానో లేకపోతే గ్లోబల్ ఎకనామిక్ డౌన్ ఫాల్ అనుకోండి, లేకపోతే అమెరికాకు వచ్చిన స్టూడెంట్స్ లో జాబ్ లో కానివ్వండి, తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక కొద్దిగా సీరియస్ గా ఇమిగ్రేషన్ అవును. ఫ్రంట్ కానివ్వండి, మిగతా అన్ని ఫ్రంట్స్ లో కూడా ఐస్ ఫ్రంట్ కానీ యుఎస్సిఎస్సి కానీ సిబిఈపి ఫ్రంట్ కానీ కొంచెం వెరిఫికేషన్స్, వ్యాలిడేషన్స్, సైట్ ఇన్స్పెక్షన్స్, సైట్ ఆడిట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా. సో అందులో అవును. భాగంగా మనం అక్కడికి వెళ్ళి అంటే ప్రీవియస్ గా F1 స్టూడెంట్ కి వచ్చి ఇక్కడ జాబులు రాని వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళ అవును సార్. పరిస్థితి అట్లున్నప్పుడు నేను వెళ్ళి మళ్ళీ మాస్టర్స్ కి, మన వాళ్ళంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవును సార్. సో అవును. అక్కడ బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వచ్చి ఇవన్నీ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ లోన్లు పే చేయకపోతే ఇబ్బంది అవుతుంది కదా. సో ఆ అవును సార్. ఉద్దేశంతో ప్లస్ ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి ఇప్పుడు ఉమ్, కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో అక్కడ అవును. కూడా అడ్వాంటేజ్ గా ఉంటే 1 year 2 year చూసి దాని తర్వాత మళ్ళీ బాగుంటే వద్దామనే ఆలోచన విధానం కూడా చాలా మంది స్టూడెంట్స్ లో ఉంది. సో అందువల్ల కొద్దిగా పాజ్ అయ్యారు, అంటే టోటల్ స్టాప్ కాలే కానీ పాజ్. సో ఉమ్, పాజ్ లో ఉన్నారు. ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్. అమెరికాలో స్టూడెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది, తర్వాత యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. యూనివర్సిటీ ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అదేవిధంగా రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగుంటాయి ఇక్కడ. ఉమ్, సో అంచేత అక్కడ ఇబ్బంది ఏం లేదు. ఉమ్. సో అన్ని నార్మల్ గానే ఉన్నాయి. ఓపీటీ కావచ్చు, సిపిటి కావచ్చు, అన్ని నార్మల్ గా ఉన్నాయి. ఓన్లీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మాత్రమే చేంజ్ అయింది, అది పబ్లిక్ లో ఉంచాలి అని అంటున్నారు. అంటే కరెక్ట్. పబ్లిక్ లో లేకపోతే వాళ్ళు అలో చేయరా సార్? చేయరు. ఛాన్సే లేదు. దేర్ ఇస్ నో సెకండ్ టు ఇట్. ఓకే. అంటే అసలు ఇప్పుడు ఛాన్సే లేదు. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కే తప్పించి ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ కి అయితే ఇది వర్తించదు అంటారా? కరెక్ట్, కరెక్ట్. బ్రాండ్ న్యూగా ఇప్పుడు ఫ్రెష్ గా వీసా ఇచ్చే ముందు ఈ వెరిఫికేషన్ చేసుకుంటారు. ఆల్రెడీ వచ్చే వాళ్ళు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్స్ వేరే రకంగా చేస్తారు, ఈ ఓకే. వీసా రూపకంగా చేయరు. వాళ్ళు ఆల్రెడీ కంట్రీలో ఉన్నారు అనుకోండి అమ్మా. సో కంట్రీలో ఉంటున్న వాళ్ళకి ఆ వెరిఫికేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఓకే. ఫ్రెష్ గా వస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు వీసా కోసం వస్తున్నారు కాబట్టి వీసా వ్యాలిడేషన్స్ ఉంటాయి, అందులో భాగంగానే ఇవన్నీ చెక్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.